అందరికీ నమస్కారం. నేను అమర్నాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ మనవి. అనంతపురం జిల్లాలో వాళ్ళే కాదు, రాష్ట్రంలో ఎక్కడున్న ఏ జిల్లాలో ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ చిన్న మనవి. ఒక విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మీరు గమనించినట్టయితే మన అనంతపురం కాంట్రాక్ట్ కార్మికులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులు మన యూనియన్ గ్రూప్లో మీరు చూసినట్లయితే గత 15 రోజుల్లోనే వారానికి ఒకటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్. 15-20 రోజుల కిందట పామరాయి లక్ష్మణ మనకు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగి పోల్ నుంచి కింద పడి ట్రీట్మెంట్ అందక, ట్రీట్మెంట్ కోసం డబ్బులు టైంకి అందక హాస్పిటల్లో జాయిన్ చేసి వితిన్ 2-3 డేస్లో చనిపోయాడు. అది సంఘటన జరిగిన వారంకే హుసేన్ పీరా, కొరపాడు హుసేన్ పీరా సార్ పెద్ద కొడుకు మన D3లో అనుకుంటా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయింది. టోటల్ ఒళ్ళు మొత్తం అంతా గాయాలు, 80% బర్న్ అయింది. చాలా సివియర్ బర్నింగ్ అనమాట. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయింది. అతనికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ట్రీట్మెంట్ 100% క్యూర్ అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి జరిగింది. ఈరోజు నేను నిన్న పొద్దున అనుకుంటా, ఈరోజు కూడా ఒకటి కొత్తది వచ్చింది. నిన్న పొద్దున D6లో ఒక ముస్లిం అబ్బాయి మొత్తం టోటల్ ఒళ్ళంతా ఇంకెట్లా అంటే ఏదో మనం కోడిని చంపి కాల్చి చికెన్ సెంటర్లో ఈ గ్యాస్ పొయ్యితో కాలుస్తారు చూడండి, అట్లా ఒళ్ళంతా కాలిపోయింది. అనంతపూర్లో దానికి ట్రీట్మెంట్ చేసేకి అర్జెంటుగా అటువంటి టెక్నాలజీ ఉన్న హాస్పిటల్ లేవని అర్జెంటుగా హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పేసి హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత ఆ ట్రీట్మెంట్ కోసం కొన్ని లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. అసలు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాంట్రాక్ట్ కార్మికులందరికీ మీరందరూ ఒక మనసులో ఒక తప్పు భావన ఒకటి ఉన్నది. ముఖ్యంగా మనం ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే మనకి ఏదన్నా జరిగితే డిపార్ట్మెంట్ ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇవ్వదు. హెల్త్ కార్డు సంబంధించి కానీ, యాక్సిడెంట్ అయితే కానీ, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే మనం డిపార్ట్మెంట్కి వర్క్ చేసేకి మన సబ్స్టేషన్కి పోతున్నప్పుడు, వస్తున్నప్పుడు, లైన్ మీద ఉన్నప్పుడు, సబ్స్టేషన్లో ఉన్నప్పుడు, ఏదైనా పోల్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు ఏ ప్రాబ్లం అయినా కూడా డిపార్ట్మెంట్ పరంగా ₹1 కూడా ఇవ్వరు. ఇవ్వకపోను మన ఫ్యామిలీకి మనం ఎంత బర్డెన్ పెడుతున్నాం. అసలు మనకు అన్ని గాయాలు, కాళ్ళు ఇరిగి, చేతులు కాలిపోయి, కమరకపోయి, తలకు దెబ్బలు తగిలి, ఇంకా JLM గ్రేడ్ 2 అయితే అనంతపురం జిల్లాలోనే 3-4 చనిపోయారు రీసెంట్గా. తర్వాత వేరే వాళ్ళకి ఎల్సీలు ఇచ్చేకో లేకపోతే ఏదో అనాథరైజ్కి మనం పనికి వెళ్తుంటాం, మనకు యాక్సిడెంట్లు జరుగుతాయి. లిటరల్గా డబ్బులు ఉండవు. మనకు వచ్చే జీతమే 15,000, 25,000, మహా అంటే 26,000. ఈ జీతంలో మన కుటుంబం గడుపుకుంటూ, మన ఇంటి అవసరాలు చూసుకుంటూ, పిల్లలు పెద్దలు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ చూసుకుంటూ సేవింగ్స్ చేయడం అంటే గగనం కాదు. అలాగని మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే, యాక్సిడెంట్లు అయితేనే, ఫైర్ యాక్సిడెంట్లో, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లో, రోడ్ల యాక్సిడెంట్లో ఆరోగ్యాలు బాగాలేకపోతే మనకి ఏమైనా డిపార్ట్మెంట్ ఇస్తుందంటే నయా పైసా ఇవ్వదు. పోనీ చేపించుకుంటున్న ఆఫీసర్లు ఇస్తారంటే ఇవ్వరు. ఆఫీసర్లు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర సమస్య రాకూడదు, వాళ్ళ దగ్గర ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి అని ఏదో నయానో భయానో కాంట్రాక్టర్కో వాళ్ళకో వీళ్ళకో చెప్పి 10,000, 20,000 అప్పటికి ఆ టైంకి ఇచ్చేస్తారు. ఆ 10,000, 20,000తో మనకు ట్రీట్మెంట్ అవుతుందా? మనం బయటపడుతున్నామా? ఎన్ని లక్షలు అవుతున్నాయి? అసలు నెల వస్తున్న జీతంతో నువ్వు జీతమే నీ నెల గడపడమే కష్టమవుతున్నప్పుడు లక్షలు అప్పు అవుతా ఉంటే, లక్షలు ట్రీట్మెంట్ అవుతా ఉంటే ఎక్కడి నుంచి తెస్తారు ఫ్యామిలీ వాళ్ళు? నీ దగ్గర ఎంత సేవింగ్స్ ఉంటాయి? ఎంత అప్పు చేయాలి? ఎంత బంగారు ఉంటాయి? ఎంత ఇల్లు ఉంటే ఎన్ని అప్పులు పెట్టుకొని నువ్వు ఇది చేయాలి? ఎందుకంటే ఒక చిన్న బాధ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను ఒకటే చెప్తా ఉన్నా. ముఖ్యంగా అనంతపురంలో ఉండి నా కళ్ళారా చూస్తున్నా కాబట్టి అనంతపురంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులని సంబోధిస్తున్నా. కానీ ఈ వీడియో వేరే జిల్లాల వాళ్ళు చూస్తే కూడా కంపల్సరీ అందరూ అర్థం చేసుకోండి. ఒక చిన్న విషయం నేను చాలాసార్లు చెప్పిన, అందరూ అపార్థం చేసుకున్నారు. ఆ అపార్థం ఏంటో కూడా చెప్తా. అయ్యా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. ఫ్యామిలీ అంతటికీ చేయకపోయినా పర్వాలేదు, మీకు ఒక్కరికే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి అని చెప్పినాను. మినిమం 3 లక్షలు లేదా 5 లక్షలు ఒక హెల్త్ కార్డు చేసుకోండి అయ్యా. చాలా మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంచి ఇది అవుతుందని చెప్తే ఎవరు వినలేదు. నేను మంచి ప్లాన్ చెప్తాను, మంచి ఇదిగా ఉంది, తక్కువ పడేకి మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న, దెబ్బతింటున్న, ఇబ్బంది పడుతున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ దాదాపు 30 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళే ఎక్కువ. 45 పైన ఉన్న వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళందరికీ నేను ఒకటే చాలాసార్లు చెప్తూ వస్తున్నా. చెప్పిన ప్రతిసారి హెల్త్ ఇన్సూరెన్స్ వేయించుకోండి, హెల్త్ కార్డు తెచ్చుకోండి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వేయించుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే మన ఫ్యామిలీ బర్డన్ పడకూడదని చెప్తా ఉంటే అమర్నాథ్ రెడ్డి ఒక హెల్త్ ఇన్సూరెన్స్లో ఏజెన్సీ కోడ్ తీసుకున్నాడు, కమిషన్ల కోసం పాలసీలు చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు అనేది తప్ప
ఈరోజు జరిగిన సంఘటన మన D6లో ఒక సోదరుడు, నేను మా స్టార్టింగ్లో ఇందాక చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయింది, ఒళ్ళు మొత్తం కాలిపోయింది. అదే కోడిని మనం చికెన్ షాప్లో కాలుస్తాం చూడండి, మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది, తలకాయ కాలిపోయింది, ఒళ్ళంతా చూసేకి జిగుప్సాకరంగా ఉంది. 4-5 లక్షల పైన ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్కి. మినిమం అతన్ని సేవ్ చేసేకి 100% సఫిషియెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే కాదు, ప్రాణాపాయ స్థితి లేకోకుండా నార్మల్ స్టేజ్ తేవడానికి 4-5 లక్షలు ఖర్చు అవుతుందంట. దాన్ని ఏం చేశాడు మన సోదరుడు, గ్రూప్లో పెట్టాడు, అయ్యో మనోడు ఇట్లా అయిపోయింది, వానికి ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదు, అందరూ హెల్ప్ చేయమని. ఎంతమంది హెల్ప్ చేశారు? పోనీ ఎంతని చేస్తారు? ఒకరు 300, ఒకరు 500, ఒకరు 1000, ఒకరు 200, 300, ఇలా 100 మంది ఉన్న గ్రూప్లో ఒక 10 మంది 20 మంది రెస్పాండ్ అయితే మనకి ఎంత అవుతుంది అమౌంట్? 2000, 3000, 4000. లక్షలు ఎక్కడివి? వాళ్ళ ఆఫీసర్ ఎంత ఇచ్చింటాడు, వాళ్ళ ఏఈ వాళ్ళ ఏడీ ఎంత ఇచ్చింటాడు, వాళ్ళ లైన్మెన్ ఎంత ఇచ్చింటాడు, వాళ్ళ కాంట్రాక్టర్ ఎంత ఇచ్చింటాడు? ఏముండదు. నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికైనా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం అందరికీ ఇదేందో బాగుంది, రేపొద్దున మనకే వస్తే ఏంది పరిస్థితి అనుకుంటారు. ఈ వీడియో చూసిన నెక్స్ట్ రోజుకే మళ్ళీ మానేస్తారు. అయ్యా నా దగ్గర మీరు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఎవరు కట్టద్దండి, నాకు చేయొద్దండి. మీకు తెలిసిన వాళ్ళు దండిగా మంది ఉంటారు. ఒక మంచి కంపెనీ చూసుకొని, ఇప్పుడు నీ ఏజ్ 30 నుంచి 45 లోపల ఉంటాయి మ్యాక్సిమం మన డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరిది అంతే ఉంటుంది. నీకు తిప్పి కొడితే 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ నువ్వు పాలసీ తీసుకుంటే, తిప్పి కొడితే సంవత్సరానికి 4000, 5000 ఖర్చు అయితే గొప్పయ్యా. నెలకు 500 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినట్టు నీ ఇన్సూరెన్స్కి, ఒక 5000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇంట్లో పడేసింటే, నీ ఫ్యామిలీకి అంతా తీసుకుంటే ఎక్కువ అవుతుంది. కష్టపడేది నువ్వే కదా, తిరిగేది నువ్వే కదా, లేకపోతే నీ రిస్క్ ఛాన్స్ వచ్చేది ఎక్కువ నీకే కదా. నువ్వు ఒక పాలసీ తీసుకొని ఒక కార్డు ఇంట్లో పడేసింటే, రేపొద్దు నీకు ఈ పరిస్థితి వస్తే, ఈరోజు ఏమనుకో 200, 300 మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఆ 200, 300 10 మంది 20 మంది రెస్పాండ్ అయితే ఎక్కడ ఎవరికి దేనికి సరిపోదు. కనీసం వాడు హైదరాబాద్ పోయే ఖర్చులు కూడా సరిపోవు. రేపొద్దు నెక్స్ట్ లైన్లో ఉండేది నువ్వే. నీకు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాదు, ఏదైనా ఇబ్బంది జరగదని గ్యారంటీ ఏం? నువ్వు ఆఫీస్కి పోయేటప్పుడు కానీ నీ డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు కానీ ఏదైనా జరగదని గ్యారంటీ ఏం? రేపొద్దున నెక్స్ట్ నువ్వే లైన్లో ఉండేది. అదే 4000, 5000 ఖర్చు పెట్టి సంవత్సరానికి సంబంధించి 3 లక్షలు 4 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోలేవా? ఎన్ని సినిమాలకు పోతుంటాం, ఎన్ని బట్టలు కొంటుంటాం, ఎన్ని టిఫిన్లు, టీలు, కాఫీలు బయట తాగుతుంటాం. నెలకు 500 చెప్పున సంవత్సరానికి 6000 అవుతుంది. 6000 కూడా అవసరం లేదు. నన్ను అడిగితే 4000లో 5000లో మంచి 5 లక్షలు. రేపొద్దున నీకు ఏదైనా ఇబ్బంది అయితే కనుక నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర చేయి చాపకూడదు. చేయి చాపిన డబ్బులు వచ్చే పరిస్థితి ఉందా? మన వాళ్ళు ఇస్తారు పాపం. ఒక 10 గ్రూపులకి 20 గ్రూపులకి అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రూపులకి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు, మనవాడికి ఇక్కడ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయింది, హెల్ప్ చేయండి అని. ఈ గ్రూప్లో ఉన్నవాడే ఆ గ్రూప్లో ఉంటాడు, ఆ గ్రూప్లో ఉన్నవాడు ఇంకో గ్రూప్లో ఉంటాడు. అంతా మనమే కదా, అన్ని గ్రూపుల్లో ఉన్నది మనమే కదా. పోనీ 100 మంది ఉన్న గ్రూప్లో 100 మంది హెల్ప్ చేస్తారా? చేయలేరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగుండదు. వాళ్ళని హెల్ప్ చేయలేదని నేనేం తప్పు పట్టట్లేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు కదా. ఎంతమందికి అని చేస్తారు? ఒక్కొక్కసారి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. నేను చెప్పిన ప్రతిసారి అమర్నాథ్ రెడ్డి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోమంటున్నాడు, అమర్నాథ్ రెడ్డి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేసుకోమంటున్నాడు అంటే, ఆయనకి ఏదో ఎలక్షన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరుతోనో ఆయన ఏదైనా ఎల్ఐసినో లేకపోతే స్టార్ హెల్త్ లేకపోతే మ్యాక్స్ లైఫ్ సంథింగ్ ఏదో ఏజెన్సీలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, ఇతనికి చెప్తే అతనికి ఏదో యూనియన్ లీడర్గా ఉన్నాడు కదా, ఫాలోవర్స్ అంతా వాళ్ళు వచ్చి పాలసీ చేయమంటారు, ఏదో కమిషన్ కోసం వస్తుంది అని మీరు అనుకోవచ్చు. సపోజ్ అలాగే నా ఉద్దేశం అదే అనుకుందాం. ఈ వీడియో చూసి ఎవరైనా నా దగ్గరికి వచ్చినారే అనుకుందాం. నువ్వెంత కడతావయ్యా? నువ్వెంత ఇన్సూరెన్స్ కడతావు? నేను చెప్తున్న దాన్ని బట్టి 4000 కడతావు సంవత్సరానికి. 4000కి ఎంత కమిషన్ వస్తుందా అమర్నాథ్ రెడ్డికి? ఒక 5% ఇన్సూరెన్స్ వస్తుందా? నువ్వు కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్లో 5% కమిషన్ వస్తుందా? 100కి 5 రూపాయలు, 1000కి 50, 4000కి ఎంత వస్తుందయ్యా? 200. 200 కోసం ఇంతగా చెప్పాలా? 200 కోసం సంవత్సరానికి 200, నెలకి ఎంత వచ్చింది? 20 రూపాయలు కూడా కాదు కదా నీ పాలసీ మీద నాకు వచ్చే కమిషను. నాకు చేయదు స్వామి, నీ కోసము, నీ ఫ్యామిలీ కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబం అప్పుల పాలు కాకుండా ఉండడానికి కోసం కొంచెం ఇప్పటికైనా థింక్ చేసి వెరీ నెక్స్ట్ డేనే, నెక్స్ట్ మార్నింగే నీ ఒక్కడికి చేసుకో. ఇబ్బంది పడేది నువ్వు, కష్టపడేది నువ్వు, తిరిగేది నువ్వు, నీ ఫ్యామిలీకి నువ్వు భద్రత. నిన్ను నువ్వు కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారా? 5000 నీ మీద నువ్వు ఖర్చు పెట్టుకోలేవా? సరే ఆలోచించండి. రేపొద్దున మనమే ఇదే పరిస్థితుల్లో మనమే ఉంటే, మన ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది, డబ్బులు కట్టలేని పరిస్థితి వస్తే ఇట్లే గ్రూప్లో అందరినీ పెట్టి అడుక్కుందామా? అడుక్కుంటే అంతా వస్తుందా? గ్యారంటీ లేదు. థింక్ చేయండి. నీ కోసం నువ్వు, నీ ఫ్యామిలీ కోసం ఎక్కువ తీసుకోవద్దు, ఎక్కువ అవుతుంది. నీకున్నప్పుడు తీసుకుందు. ప్రస్తుతానికి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. 4000, 5000 సంవత్సరాన్ని నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకోలేవా? 4-5 లక్షలు అప్పు చేసుకొని నువ్వు మీ ఫ్యామిలీని ఇబ్బందుల్లో పెట్టి నువ్వు రెడీ, కానీ 4000, 5000 ఖర్చు పెట్టి పాలసీ తీసుకోలేవు. సరే ఆలోచించండి.